మా పిల్లల్ని అసలు చిన్న పని చేయకుండా పెంచినాము. మా అబ్బాయి అసలు ఇంతవరకే బయట పని చేయలేదు. అసలు ఇంట్లో కూడా ఏం పని చేయనియ్యము. మా అమ్మాయి కాలు బయట పెట్టకుండా పెంచినాము. ఇవన్నీ ఇండియాలో చెప్పుకోవడానికి బాగుంటాయి. వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చూస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ అంతా ఇంటారు. బేసిక్ కుకింగ్ కూడా కుకింగ్ అని వచ్చి ఉండాలి. కుకింగ్ అంటే మీరు మ్యాగీ అని చెప్పకండి. ఎందుకనంటే మ్యాగీ ఒకటే మీరు 10 రోజులు, నెల రోజులు తినలేరు. ఇండియా ఉన్నప్పుడు మినిమం బేసిక్ కుకింగ్ స్కిల్స్ నేర్చుకోండి. మీరు ఉండే రూమ్‌మేట్ ఏ స్టేట్ నుంచి అయినా అయ్యుండొచ్చు. ఏ కంట్రీ నుంచి అయినా అయ్యుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కేరళ అంతా ఉన్నాడనుకోండి. వాడు కొబ్బరి నూనె వేసి వండి పెడతాడు. మీరు తినలేరు. మీరు ఇండిపెండెంట్‌గా ఉండాలంటే అట్‌లీస్ట్ మీకు బేసిక్ కుకింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి. ఇండియాలో ఉన్నప్పుడు కూడా అంటే నేను ఎవరిని జడ్జ్ చేయట్లేను. జస్ట్ మీకు ఒక క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే లైక్ అట్‌లీస్ట్ మీ మెన్యూ ఓపెన్ చేస్తే మ్యాగీ కాకుండా ఒక 10, 15 డిషెస్ మీకు ఆల్రెడీ వచ్చి ఉండాలి. ఇట్లాంటప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటది. మీరు ఇండిపెండెంట్ ఎప్పుడు ఉంటారు? మీ మీరు వేరే వాళ్ళ మీద డిపెండెంట్ కాకుండా ఉన్నప్పుడు మీరు ఇండిపెండెంట్ ఉంటారు. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చే వారికి అంటే మీ ఫ్రెండ్ కూడా ఒక్కరోజు వండి పెడతాడు, 2 రోజులు వండి పెడతాడు. రోజు వండి పెట్టాలంటే వాడెందుకు వండి పెడతాడు? ఏమని చెప్తాడు? నాకు జాబ్ ఉంది, నాకు కూడా పని ఉంది, నేను చేసుకో అని చెప్తాడు లాస్ట్. అదన్నట్టు స్టోరీ. చిన్నప్పటి నుంచి చేపియలేదు ఎట్లనైనా. అట్‌లీస్ట్ మీరు ఈ ప్లాన్ పెట్టుకున్నప్పుడైనా మీరు మినిమమ్ కుకింగ్ స్కిల్స్ నేర్చుకొని రండి. అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటది. జడ్జ్ చేయట్లేను ఎవరిని. కాకపోతే మీ పిల్లలకి చిన్నప్పటి నుండే అంటే చిన్నప్పటి నుండి అంటే కొంచెం అట్‌లీస్ట్ 6థ్, 7థ్ క్లాస్ నుంచే వాళ్ళని కొంచెం పని చేయడం నేర్పియండి. అప్పుడు కొంచెం వాళ్ళకి బాగుంటది. అంతేగాని మా పిల్లల్ని ఏం పని చేయకుండా పెంచి అసలు కాలు బయట కూడా పెట్టకుండా పెంచినామంటే ఇవి వినడానికి బాగుంటది. అది కూడా ఇండియాలో బాగుంది. ఈడికొచ్చినాక అవేవి పనికి రావు. ఎందుకనంటే వాళ్ళు ఈడికొచ్చినాక ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారంటే వాళ్ళకు క్లీనింగ్ రాదు. క్లీనింగ్ జాబ్‌లో పెట్టుకోరు. వాళ్ళకి కుకింగ్ రాదు. కుకింగ్ జాబ్‌లో పెట్టుకోరు. అంటే మీరు ఏదైతే మీరు ఎంత జాగ్రత్తగా పెంచి మిమ్మల్ని మీ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో అదే వాళ్ళ ప్రాబ్లమ్. అట్‌లీస్ట్ వాళ్ళకి కుకింగ్ అన్నా, క్లీనింగ్ అన్నా వస్తే వాళ్ళు కుకింగ్ జాబ్‌లో, క్లీనింగ్ జాబ్‌లోనన్నా పెట్టుకుంటారు ఏది దొరకకపోతే. సో అదనమాట. మళ్ళీ తర్వాత ఇంకోటేంటంటే టెక్ జాబ్స్ ఇట్లాంటివి ఉండదు. ఎప్పుడనంటే మీరు స్ట్రాంగ్ నెట్వర్కింగ్, మీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ మీరు ఔట్ ఆఫ్ ది బాక్స్ పర్సన్ అయితే మీరు రాగానే స్టూడెంట్ టైమ్‌లోనే మీరు ప్రొఫెషనల్ జాబ్‌లో ఫిట్ కావచ్చు. సో దిస్ ఈస్ ద థింగ్ అన్నట్టు. సో ఇది కొంచెం బేసిక్ పాయింట్స్ ఇది. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఎవరిని డిస్క్లైమర్ ఏంటంటే ఎవరిని హర్ట్ చేయాలని కాదు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఎందుకనంటే మీరు వచ్చే స్టూడెంట్స్‌ని కూడా ఒకసారి మీరు కాంటాక్ట్ కండి వాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఇండియాలో వాళ్ళు ఏ పని చేయకుండా రావడం వల్ల మీరు అనొచ్చు ఇన్ని చెప్తూ చేసినామంటే యెస్ ఐ డూ కుకింగ్ ఎట్ మై హోమ్ ఫర్ మై హోల్ ఫ్యామిలీ. సో అది కొంచెం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీరు మీకే హెల్ప్ అయితాయి. సో ఈ పాయింట్స్ చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇట్లా స్మాల్ పాయింట్స్ హైలైట్ చేస్తే మీరు వచ్చినప్పుడు వచ్చేటప్పుడే కొంచెం జాగ్రత్తగా అన్ని నేర్చుకొని వస్తారని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్ యూ.